లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఈరోజు కులగన్న సమగ్ర చర్చ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి జాగృతి అంటేనే మేలుకొలుపు. మరి ఏంటయ్యా మేలుకొలుపు? మనను నిస్తేజం నుంచి ఒక ఉన్నత స్థాయికి మేలుకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కవిత గారికి శుభ ఆశీస్సులు. మీరందరూ కూడా అభినందనలు అనొచ్చు, నేను అనకూడదు. వారి తండ్రి గారికి కూడా నాకు బాగా పరిచయము కాబట్టి శుభాశీస్సులు తెలియజేస్తూ, మరి బ్రాహ్మడు ఎవ్వరికీ వ్యతిరేకం కాడు. నేను తెలంగాణ బ్రాహ్మణ వైదిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తున్నాను. బ్రాహ్మడు ఎవరికి వ్యతిరేకం కాడు. సంధ్యావందనం చేసుకునేప్పుడు లోకా సమస్త సుఖినో భవంతు. ఏ ఒక్క వర్గానికి కాదు, చాలామంది ఈ మధ్యన నింద వేస్తున్నారు. మరి అరుంధతి ఎవరండి? వ్యాసుడు ఎవరండి? వాల్మీకి ఎవరండి? అందరినీ ఆరాధిస్తున్నామే. రాముడు ఎవరండి? అందరినీ ఆరాధిస్తాం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. కాబట్టి మరి ఇప్పుడే కొంతమంది సోదరులు అంటున్నారు ఓసీలంతా కూడా బాగా ధనం ఉన్నదని. ఎవరికి ఉందండి? నిజంగా బ్రాహ్మణ జాతి రోడ్ల మీద కూర్చొని అయ్యా అప్ప ఏమిస్తావు అని కరోనా సమయంలో కానీ ఇప్పుడు కానీ మీరు చిక్కటిపల్లి వెళ్ళండి, అక్కడ వెళ్ళండి, రోడ్ల మీద కూర్చొని బాబు ఏమన్నా పని ఉందా అని అడుక్కుంటున్నారు. బ్రాహ్మణ్ణి కాపాడే బాధ్యత మిగతా వర్గాలపైన ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరికి మేము వ్యతిరేకం కాదు, అందరూ బాగుండాలి. అదేవిధంగా మరి నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరేది ఏంటంటే, ఇంత ధైర్యం చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి కవిత గారు ఇంకా ఎదుర్కొంటున్నారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అయినా వారు మరి అన్నిటికీ కార్పొరేషన్లు ఇచ్చినారండి గవర్నమెంటు. బ్రాహ్మణ జాతికి అనగానే ఒక మాట అన్నారండి. నేను హరికారి వేణుగోపాల్ గారి దగ్గరికి, వేం నరేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళితే మీరందరూ కూడా బ్రాహ్మణులు కేసీఆర్ ఓట్లు వేసినారు, అందుకే సీఎం గారు మీకు కార్పొరేషన్ ఇవ్వడం లేదని అంటే, అప్పుడు అన్నాం అయ్యా వారు మాకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసినారు కాబట్టి వేసినాము, మీరు కార్పొరేషన్ ఇవ్వండి. మరి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కవిత గారు ప్రకటిస్తే తప్పకుండా ఏ ఒక్క బ్రాహ్మడు చెప్తే 100 మంది వింటారండి. అది గొప్ప కాదు, బ్రాహ్మణ జాతికి ఉన్న లక్షణం. అయ్యా పంచాంగంకి వస్తాడు, గుడికి వస్తాడు, నాన్న కవిత గారు జాగృతి పెట్టినారు, మనకు మేలు చేస్తున్నారు, ఇవ్వండి చేయండి అని ఆమెను ముఖ్యమంత్రి హోదాలో చూసే అదృష్టం మనకందరికి కూడా కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, అన్ని జాతులలో నిరుపేదలు ఉన్నారండి, ఉన్నారు కదా. ఓసీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, బీసీలలో ఉన్నారు. నిరుపేద వాడికి, ఆర్థికంగా వెనుకబడ్డ వాడికి ఫలాలు అందాలి. మరి ఆర్థికంగా ఎదుగుదల ఉంది, మరి విద్యలో ఎదుగుదల ఉంది, విద్యలో ఉన్నవాడికి ఇవ్వండి. మరి కాబట్టి ఎవ్వరికి వ్యతిరేకం కాదు. తెలంగాణ వైదిక బ్రాహ్మణ అధ్యక్షుడిగా, మన బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ బ్రాహ్మణ ఐక్యవేదిక ఉపాధ్యక్షుడిగా, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ బ్రాహ్మణ్ అసోసియేషన్ కో చైర్మన్గా, మరి తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఉపాధ్యక్షుడిగా, ఇన్ని సంఘాల తరఫు నుంచి మీ అందరినీ కోరుతున్నాను, ఒక్క అర నిమిషం ఆలోచన చేయండి. పేదవాడికి ఫలాలు అందాలా, ధనికుడికి అందాలా? ఏమండి? పేదవాడికి చెందాలి. కాబట్టి ఏమండి, ఏ కులంతో సంబంధం లేదండి. అట్లా అనుకుంటే ఆ అమ్మగారు ఓసి, నేను ఓసి, ఇంకోరు ఓసి, మేము కష్టపడతలేమా? కాబట్టి దయచేసి ఆర్థికంగా ఎవరు వెనుకబడ్డారో వాళ్లకు ఈ ఫలాలు అందజేయడానికి మరి మీరందరూ కూడా కృషి చేయండి. ఒక చెట్టు ఉందండి, ఒక కొమ్మ బాగుంటే బాగుందా? అన్ని కొమ్మలు బాగుంటారా? అన్ని కులాలతో సంబంధ జాతి అంతా కూడా కలిసినప్పుడే భారతదేశం అభివృద్ధి అవుతుంది. అక్కడ కూర్చున్నారు ముస్లిం సోదరులు, వాళ్ళకు వ్యతిరేకం కాదు మేము, ఎస్సీలకు వ్యతిరేకం కాదు, బీసీలకు కాదు, ఎస్టీలకు, ఎవరికి కాదండి. అందరినీ గౌరవించేటువంటి జాతి బ్రాహ్మణ జాతి అని గర్వంగా చెప్పుతూ, మరి ఈ సందర్భంగా నాకు అవకాశం కలిగించినటువంటి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మరి నిజంగా పట్టుదల వీరనారి అనొచ్చు అమ్మగారిని. పొగడ్త కాదండి, ఆ అమ్మగారికి ఎన్ని ఒడిదొడుకులు వస్తున్నావో నేను సెక్రటరియట్కి వెళ్తుంటాను.
అక్కడ వెళ్తుంటాను, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తుంటాను. వారి తండ్రి గారి గురువు మృత్యుంజయ శర్మ గారు నాకు ఆప్తమిత్రుడు. కాబట్టి అలానే మరి వారిని ఈ ఉద్యమాలన్నీ కూడా ప్రారంభం చేయవలసిందిగా కోరుతూ వారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతి త్వరలోనే చూస్తాము. వచ్చే ఎన్నికల్లో వారిని గెలిపించుకుందామని మనవి చేస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి కులగన్న సమగ్ర చర్చ నిర్వాహకులకు, జాగృతి నిర్వాహకులకు అందరికీ కూడా మరొక్కసారి శుభ ఆశీస్సులు అందజేస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. అందరు చెప్పండి, లోకా సమస్త సుఖినో భవంతు, సుఖినో భవంతు. ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. దయచేసి వక్తలు జాతీయ